ఓకే. సో, మనం ప్రీవియస్ క్లాస్‌లో కొన్ని టాపిక్స్ గురించి డిస్కస్ చేసాం గదా! సో, ఈరోజు ఇంకొన్ని టాపిక్స్ గురించి మనమైతే డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఈరోజు మెయిన్ ఏంటంటే డక్ డీబీ అనేది ఎలా ఇచ్చారు ఏంటి అని కూడా మేము రాయడం చేస్తాం. ఓకే. సో, మీకిక్కడ కొంచెం డెఫినిషన్ చూడండి. డక్ డీబీ ఈజ్ ఎన్ ఓపెన్ సోర్స్ ఇన్ ప్రాసెస్ ఎస్‌క్యూఎల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ డిజైన్డ్ ఫర్ ఫాస్ట్ అనలిటికల్ క్వెరీస్ ఆన్ స్ట్రక్చర్డ్ డేటా. అంటే సో డక్కడిబి అనేది ఇట్స్ అన్ ఓపెన్ సోర్స్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనమాట. ఇది ఎందుకు యూజ్ చేస్తారంటే బేసికల్‌గా స్ట్రక్చర్డ్ డేటా లైక్ సీఎస్‌వి ఫైల్స్ కానీ, ఎందుకంటే సీఎస్‌వి అనేది స్ట్రక్చర్డ్ ఉంటది. అలానే పార్కెట్ ఫైల్స్ కానీ, లేదా పాండాస్ డేటా ఫ్రేమ్ అంటే మనం పాండాస్ యూజ్ చేసుకొని ఏదైనా డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తాం కదా! ఆ డేటా ఫ్రేమ్స్ మీద మీరు ఏదైనా క్వెరీస్ అనేది రాసుకోవడానికి యూజ్‌ఫుల్ అవుతుందనమాట. సో, ఇది చాలా అంటే నౌఎడేస్ చాలా మంది కూడా యూజ్ చేస్తున్నారు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైస్ చాలా ఫాస్ట్‌గా ఉంటుందన్నమాట. ఓకే. అందువల్ల మనం పైథాన్ నోట్‌బుక్స్‌లో ఈ డక్‌డిబిని ఎలా యూజ్ చేస్తారో ఏంటనేది విల్ ట్రై టు అండర్‌స్టాండ్. సో, మనకి ఎస్‌క్యూఎల్ అనొస్తే ఇది చాలా ఈజీ అనమాట. లైక్ మనం సీక్వెల్ ఎలా అయితే క్వెరీస్ రాస్తామో, సో, ఇక్కడ క్వెరీ అనే మెథడ్‌లో మనకు కావాల్సిన ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేది రాసుకోవడానికి పాసిబిలిటీ ఉంటదనమాట. చాలా చాలా ఈజీ. అసలు ఏంటి, ఎలా రాయాలి ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. ఓకే. సో, మనం సీఎస్‌వి ఫైల్ చూద్దాం. అలానే పార్కెట్ ఫైల్ చూద్దాం. దాని తర్వాత పాండాస్ డేటా ఫ్రేమ్ కూడా విల్ ట్రై టు అండర్‌స్టాండ్. ఓకే. సో, నేనిప్పుడు ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నాను. గుర్తుంచుకోండి ఇది పాండాస్ డేటా ఫ్రేమ్ అనమాట. సో, మీరు చూస్తే ఇక్కడ సో, నేనొక డేటా ఫ్రేమ్ ఒక లిస్ట్ క్రియేట్ చేశాను. ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి. అలానే కాలమ్స్ కూడా ఉన్నాయి. సో, ఎంప్లాయీ ఐడీ, ఎంప్లాయీ నేము, సాలరీ, లొకేషన్, పోస్ట్ ఇలా మనకి డిఫరెంట్ కాలమ్స్ ఉన్నాయన్నమాట. వీటితోటి ఒక డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తాం. లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ దిస్. సో, ఇది మనం సిన్స్ బిగినింగ్ అంటే పైథాన్ నోట్‌బుక్స్ నుంచి మనకు తెలుసనమాట. ఎలా క్రియేట్ చేయడం ఏంటనేది. ఓకే. ఈ వచ్చిన దాని మీద ఏదైతే మనకు అవుట్‌పుట్ వస్తుందో దీని మీద మనం సో, డక్‌డిబిలో క్వెరీస్ అనేవి ఎలా రాయాలి ఏంటనేది చూద్దాం. సో, దానికోసం మీరు చూస్తున్నారు కదా అవుట్‌పుట్ మనకి ఎంప్లాయీ ఐడీ, నేము, సాలరీ, లొకేషన్, కోర్స్ మనకు అన్ని కాలమ్స్ వచ్చినాయి. ఇప్పుడు సో, మనం డక్‌డిబి చూడండి ఫస్ట్ ఏం చేయాలి? మాడ్యూల్ అనేది ఇంపోర్ట్ చేసుకోవాలి. లైక్ పాండాస్‌కి ఎలా అయితే ఇంపోర్ట్ చేసామో చూసారు కదా! పాండాస్ మాడ్యూల్ ఇంపోర్ట్ చేసాం కదా! ఇక్కడ కూడా డక్‌డిబి అనేది సో, ఓకే. సో, డక్‌డిబి థాట్స్ ఇట్. సో, దాని తర్వాత ఇప్పుడు మనం ఈ పాండాస్‌లో ఉన్న డేటా ఫ్రేమ్‌ని సో, క్వెరీ అంటే సో, రాయాలంటే మనకేం కావాలంటే ఫస్ట్ సో duckdb.query method is used to execute SQL queries within a duckdb అన్నమాట. అంటే ఇక్కడ క్వెరీ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఎస్‌క్యూఎల్ క్వెరీస్ ప్రొవైడ్ చేస్తామో దీనికి సో ఇది వితిన్ ఏ డక్‌డిబిలో మనకి ఎగ్జిక్యూట్ చేసి అవుట్‌పుట్ అనేది రిటర్న్ చేస్తుందన్నమాట. గుర్తుంచుకోండి. సో డక్‌డిబి అనేది మాడ్యూల్ ఇక్కడ క్వెరీ అనే మెథడ్ ఏం చేస్తుందంటే మనం ఏదైతే ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ రాస్తామో ఆ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేది ఈ క్వెరీ మెథడ్‌కి ప్రొవైడ్ చేసినప్పుడు, ఆ క్వెరీ మెథడ్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చిన ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ అనేది వితిన్ ఏ డక్‌డిబిలో రన్ చేసి రిటర్న్ చేస్తుందనమాట. ఇట్ అలౌస్ యూ టు రైట్, ఎగ్జిక్యూట్ ఎస్‌క్యూఎల్ స్టేట్మెంట్స్ ఇన్ మెమరీ డేటా ఆర్ డేటా స్టోర్డ్ ఇన్ ఎక్స్‌టర్నల్ ఫైల్స్ సచ్ యాస్ పార్కెట్, సీఎస్‌వి ఫైల్స్. అంటే సో, ఇది మనం అంటే ఆ వచ్చిన డేటాని సీఎస్‌వి ఫైల్స్ కింద రైట్ చేయొచ్చు, పార్కెట్ ఫైల్స్ కింద రైట్ చేయొచ్చు. రకరకాలుగా చేయడానికి కూడా అవకాశం అయితే ఉంది అని చెప్తుందనమాట. ఓకే. అర్థమైంది కదా! ఓకే. సో, అసలు ప్రాక్టికల్‌గా చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది. సో, ఫైనల్ రిజల్ట్. సో, నేనిక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాను గైస్. ఓకే. సో, ఇక్కడ ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ డీఎఫ్. ఓకే. సో, డీఎఫ్ అంటే నథింగ్ బట్ ఏదైతే మనకి డేటా ఫ్రేమ్ వచ్చిందో ఇదేం డేటా ఫ్రేము? పాండాస్ డేటా ఫ్రేమ్. ఇందాకేం చెప్పాను? సో, డక్‌డిబి యూజ్ చేసుకొని మనకి స్ట్రక్చర్డ్ డేటా లైక్ సీఎస్‌వి కానీ, పార్కెట్ గానీ అలానే పాండాస్ డేటా ఫ్రేమ్ గూడా మనం రీడ్ చేయొచ్చని ఇందాక చెప్పానా? సేమ్ ఇది పాండాస్ డేటా ఫ్రేమ్ కదా! ఇక్కడ ఉన్న డేటాను కూడా సో, నేనైతే రీడ్ చేస్తాను. సో, సో టెస్ట్, టెస్ట్ ఇన్ఫో, టెస్ట్ ఇన్ఫో ఈజ్ ఈజ్ ఈక్వల్ టు డక్ డిబి. సో, డక్ డిబి డాట్ క్వెరీ
ఇక్కడ ఏం చేస్తానంటే ఫైనల్ రిజల్ట్ ఏదైతే మనం వేరియబుల్ డిఫైన్ చేస్తామో ఆ వేరియబుల్ని ఇక్కడ నేను యూజ్ చేస్తాను అనమాట. ఇప్పుడు మనం ఏంటి, సో మీరు ప్రింట్ అయినా చేసుకోవచ్చు, లేకపోతే డిస్ప్లే మెథడ్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూద్దాం ప్రింట్ ఏం చేస్తుందో, అంటే ప్రాపర్గా మనకి అవుట్పుట్ అనేది వస్తుందో లేదో చెక్ చేద్దాం. చూసారా? సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సాలరీ, లొకేషన్ కోర్స్, అంటే మనకి ఏదైతే డేటా ఫ్రేమ్లో ఈ కాలమ్స్ మీద ఇక్కడ కూడా సేమ్ అవుట్పుట్ రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నేను ఏం రాశాను, సెలెక్ట్ స్టేట్మెంట్. ఈ రాసిన సెలెక్ట్ స్టేట్మెంట్ ఎక్కడ ప్రొవైడ్ చేశాను, క్వెరీ అనే మెథడ్కి ఇన్పుట్గా ప్రొవైడ్ చేశాను. ఓకే, సో ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్సు, అలానే వాటి యొక్క డేటా టైప్స్. ఎంప్లాయ్ ఐడి ఏం డేటా టైపు, ఎంప్లాయ్ నేమ్ ఏం డేటా టైపు, ఇలా మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. గుర్తుంచుకోండి, ఇది డేటా ఫ్రేమ్ కాదు. ఓకే, ఏంటిది ఇది, డక్ డీబీ ఎగ్జిక్యూట్ అయిన క్వెరీ యొక్క అవుట్పుట్ అనమాట. ఏమి మీకు క్లారిటీ కావాలంటే ఇలా, సో నేను ఇప్పుడు డిస్ప్లే మెథడ్ కూడా యూజ్ చేస్తాను చూడండి. సో టెస్ట్ ఇన్ఫో, సో ట్రై టు రన్. చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఈవెన్ దో నేను డిస్ప్లే మెథడ్ రీడ్ చేసిన, ప్రింట్ మెథడ్ రీడ్ చేసిన, సేమ్ అవుట్పుట్ అనేది వచ్చింది అనమాట. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకు డక్టీవీ రన్ చేసినప్పుడు వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ డేటా ఫ్రేమ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఏం చేసినాం, ఏదైతే డేటా ఫ్రేమ్ ఉందో ఆ డేటా ఫ్రేమ్ని సో డక్ డిబి క్వెరీ మెథడ్కి ఇన్పుట్గా సెలెక్ట్ స్టేట్మెంట్ రాసి ఇచ్చాం, మనకు అవుట్పుట్ వచ్చింది. ఈ వచ్చిన అవుట్పుట్ని మళ్ళీ మీరు డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేయాలనుకుంటే, సో దానికి సో టు అండర్ స్కోర్ డిఎఫ్ మెథడ్ ఇన్ డక్ డిబి కన్వర్ట్ ద రిజల్ట్ ఆఫ్ ఎస్క్యూఎల్ క్వెరీ ఇంటూ పాండాస్ డేటా. ఓకే, సో మీరు ఇది స్టేట్మెంట్ చూస్తే మనకి ఇక్కడ టు అండర్ స్కోర్ డిఎఫ్ అనే మెథడ్ ఏం చేస్తుందంటే డక్ డిబి క్వెరీ ఎగ్జిక్యూట్ చేయగా వచ్చిన అవుట్పుట్ ఏం చేస్తుందంటే పాండాస్ డేటా ఫ్రేమ్ కింద కన్వర్ట్ చేస్తుంది. అంటే సింపుల్ గా పాండాస్ నుంచి డక్ డిబి నుంచి పాండాస్ అనమాట. వాయిస్ వర్స పాసిబిలిటీస్ ఉంది. మీ రిక్వైర్మెంట్ బట్టి మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి ఇక్కడైతే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో మనం కూడా అది ఎక్స్పెరిమెంట్ చేద్దాము. సో కాపీ పేస్ట్ చేద్దాం. కాపీ పేస్ట్. ఇక్కడ ఏంటంటే సో డాట్ అండర్ స్కోర్ డిఎఫ్. ఓకే, దాట్స్ ఇట్ అన్నమాట. మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. సిందా చూపించా కదా ఇక్కడ వర్డ్ డాక్యుమెంటేషన్ ఆ మెథడ్ అనేది యూజ్ చేస్తే మనకి ఇక్కడ క్లారిటీ వస్తుంది. సో ఇది వచ్చేసరికి ప్రింట్ మెథడ్, ఇది వచ్చేసరికి డిస్ప్లే. ఓకే, సో ఇది మామూలుగా టేబుల్ ఫార్మాట్ లో వస్తుంది రావటం లేదా, ఇలా సో మీరేంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో మీరు ఇక్కడ వేర్ క్లాస్ యూజ్ చేసుకోవచ్చు, గ్రూపింగ్ యూజ్ చేసుకోవచ్చు, అండ్ అలియాస్ నేమ్స్, రకరకాల స్టేట్మెంట్స్ అనేది మీరైతే యూజ్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉందన్నమాట. కాకపోతే ఇంకా డెప్త్కి వెళ్తే మనకి అప్డేట్ అంటే ఒకటే వర్క్ అవ్వదు అనమాట. చూద్దాం అది ఏంటనేది. ఇక్కడ కొన్ని స్టేట్మెంట్స్ అయితే నేను రాస్తాను. సో జస్ట్ కాపీ పేస్ట్, అంటే ప్రతిసారి రాయకుండా ఇక్కడ సెలెక్ట్ స్టార్ ఉన్న ఇండివిజువల్ కాలమ్స్, నాకు అన్ని కాలమ్స్ ఓన్లీ కొన్ని కాలమ్స్ ఎంపీ నేమ్, ఎంపీ సాలరీ, ఎంపీ లొకేషన్. ఓకే, సో మీరు చూస్తే మనకి డేటా ఫ్రేమ్ అయితే ఏదైతే ఒరిజినల్ డేటా ఫ్రేమ్ ఉందో ఈ డిఎఫ్ లో మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి, 5 కాలమ్స్ ఉన్నాయి. ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్, కోర్స్. కానీ కోర్స్ అనే కాలం నాకు వద్దు, అందువల్ల ఓన్లీ 4 కాలమ్స్ మాత్రమే తీసుకుంటున్నాను. అది అవుట్పుట్ లో రిటర్న్ చేస్తాను. చూద్దాం. ఐ థింక్ పంపించాము. స్పెల్లింగ్ మిస్టేక్ ఇవ్వకూడదు అనమాట, ఖచ్చితంగా తప్పు. ఓకే, మీరు చూస్తున్నారు కదా, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్ అని. అలానే మీరు కావాలనుకుంటే వేర్ క్లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. వే సో ఈఎంపి లొకేషన్, లొకేషన్ ఈజ్ ఈక్వల్ టు చెన్నై. ఓకే, సో ఏదైతే చెన్నై లొకేషన్ లో డేటా ఉందో ఆ డేటా నాకు కావాలి. లేక మీకు ఏదైతే సీక్వెల్ లో వచ్చో సేమ్ అదే గైస్, మీరు ఏం చేయాల్సిన అవసరం, చూడండి చెన్నై డేటా ఫిల్టర్ అవుతుంది. ఇలా మీరు రకరకాలుగా రాయడానికి అవకాశం అయితే ఉంది. ఈవెన్ మనం గ్రూప్ బై కూడా చూద్దాం, ఎక్స్పెరిమెంట్ చేద్దాం.
గ్రూప్ బై ఒక్క నిమిషం. ఓకే. గ్రూప్ ఎలా అంటే ఈఎంపి లొకేషన్, ఓకే, సమ్ ఈఎంపి సాలరీ యాజ్ టోటల్ సాలరీ, అంతే కదా గ్రూప్ ఏ రాసేది ఫ్రమ్ డిఎఫ్. ఓకే. సో మీరు అనుకోవచ్చు డిఎఫ్ అంటే నథింగ్ బట్ డేటా ఫ్రేమ్ అనమాట. మనం ఏదైతే ఫస్ట్ లో రన్ చేసామో ఆ డేటా ఫ్రేమ్. మీరు డిఎఫ్ఏ కాదు, మీరు ఏదైనా పేరు అనేది ఇచ్చుకోవచ్చు అనమాట. నేను డెమో పర్పస్ కాబట్టి డిఎఫ్ అని ఇచ్చాను. ఓకే. సో ఇక్కడ చూడండి. సో ఎంప్లాయ్ లొకేషన్ వైజ్ ఐ వాంట్ టు ఫైండ్ ద వాట్ ఈస్ ద టోటల్ సాలరీ. ఓకే. సో బై ఈఎంపి లొకేషన్. ఓకే, చూద్దాం వర్క్ అవుతుందా లేదా. చూసారా, బెంగళూరు లొకేషన్ సాలరీ ఎంత ఉంది, హైదరాబాద్ లొకేషన్ సాలరీ ఎంత ఉంది, చెన్నై లొకేషన్ సాలరీ. సో యాక్చువల్గా ఇది ఇన్పుట్. సో దీన్ని ఇలా మనం కన్వర్ట్ చేసాం. రకరకాలు రాయడానికి అవకాశం అయితే ఉంది. ఈవెన్ మీరు అలియాస్ కావచ్చు, లేకపోతే బిట్వీన్ కావచ్చు. దేర్ ఆర్ డిఫరెంట్ వేస్ లో కూడా మీరు చేయడానికి అవకాశం అయితే ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ అలియాస్ చూద్దాం. అంటే కొన్ని స్టేట్మెంట్స్ అనేది ట్రై చేద్దాం. అలానే జాయింట్స్ కానీ and EMP ID as point ID. అంటే చాలా ఫీజిబిలిటీ ఉంది. మీకు ఏది కావాలో అది తీసుకోండి. ఓకే. మీకు పాండాస్ ఉంది, పోలారిస్ ఉంది, రకరకాలుగా ఉంటాయి అన్నమాట. మీకు ఏది అవసరమో జస్ట్ మీకు కావాల్సిన విధంగా తీసుకోవచ్చు. ఓకే. యాజ్ ఎంప్లాయీ ఓకే. సో మీరు చూస్తే నేను ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సెల్ వాటికి అలియాస్ నేమ్స్ అనేది డిఫైన్ చేశాను అనమాట. ఇప్పుడు వస్తుందో లేదో చూద్దాం. చూడండి, ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ సెల్. బేసిక్గా ఒరిజినల్ కాలమ్స్ ఏంటి డేటా ఫ్రేమ్ లో ఉన్నాయి? ఈఎంపి ఐడి, ఈఎంపి నేమ్, ఈఎంపి సెల్. ఇది ఒరిజినల్ డేటా ఫ్రేమ్ లో ఏది అంటే ఈ డిఎఫ్ లోనే. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, వాటిని అలియాస్ చేస్తున్నాం. ఓకే. సో ఇలా రకరకాలుగా మనం అయితే ఎక్స్పెరిమెంట్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఓకే. సో మీకు డౌట్ రావచ్చు, ఇక్కడ డాక్యుమెంటేషన్ మాకు ఎలా తెలుస్తుంది అంటే, ఇక్కడ చాలా క్లియర్ కట్ డాక్యుమెంటేషన్ ఉందన్నమాట. డక్ డిబి సంబంధించింది. డక్ డిబి, డక్ డిబి. ఓకే. సో ఇక్కడ ఎస్క్యూఎల్ ఉంది కదా, ఇక్కడ అన్నీ ఉంటాయి అన్నమాట. ఎక్స్ప్రెషన్స్, కన్స్ట్రైంట్స్, ఫర్ ఎగ్జాంపుల్. సో ఎక్స్ప్రెషన్స్, కే స్టేట్మెంట్లు, మీరు ఏదైనా రాసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. చాలా డీటెయిల్గా డాక్యుమెంటేషన్ ఉంటుంది అనమాట. చదవండి. సో చాలా యూస్ఫుల్ అంటే మీకు సో ఈజీగా తెలుస్తుంది. అలానే మీకు ఇక్కడ కలర్ ఏది కావాలంటే అది చూడండి. సో ఇది వచ్చేసరికి డిబి డాక్యుమెంటేషన్ అర్థమైంది కదా. అలానే డేటా టైప్స్ రకరకాలుగా ఉంటుంది అనమాట. చూడండి, ఖచ్చితంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే నాకైతే పింక్ చేయండి. ఓకే. అలానే జాయింట్స్ కూడా పాసిబిలిటీ ఉందో లేదో చూద్దాం. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఇంకో డేటా ఫ్రేమ్ కూడా క్రియేట్ చేస్తాను. కాబట్టి కొన్ని రికార్డ్స్ మాత్రమే తీసుకుంటాను. కాపీ పేస్ట్. ఇక్కడ కూడా వచ్చేసరికి ఈఎంపి డేటా 3 రికార్డ్స్ తీసుకుంటాను ఎక్కువ. ఓకే. సో గైస్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే ఇంకొక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. ఈఎంపి డేటా. ఇది వచ్చేసరికి డిఎఫ్ అంటే 2 టేబుల్స్ ని ఏదైతే మనకు డేటా ఫ్రేమ్స్ వస్తున్నాయో ఆ డేటా ఫ్రేమ్స్ ని సో డక్ డిబి ద్వారా జాయిన్ చేసి మనకి అవుట్పుట్ అనేది ప్రాపర్ గా వస్తుందా లేదా, ఏదైనా ఎర్రర్ అనేది త్రో చేస్తుందా. ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ ఎక్స్పెరిమెంట్ అనమాట. చూద్దాం, వర్క్ అయితే వెళ్ళండి. సో ఏదైనా ఇష్యూ ఉంటే ఎందుకు వచ్చింది అనేది కూడా మనం అయితే సార్ట్ అవుట్ చేయడం ట్రై చేద్దాం. సో ఓకే. సో ఇది ఆల్రెడీ మనకి ఎగ్జిక్యూట్ అయింది. ఇది రన్ చేద్దాం. ఓకే. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. ఈఎంపి డేటా కదా. సో కాపీ పేస్ట్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా ఉండాలన్నమాట.
ఓకే. సో, మనకు ఓన్లీ 3 రికార్డ్స్ వచ్చినాయి. సో, ఈఎంపీ డేటా ఫ్రేమ్‌లో ఓన్లీ 3 రికార్డ్స్ ఉన్నాయి. అదే డీఎఫ్ డేటా ఫ్రేమ్‌లో మనకైతే 8 రికార్డ్స్ ఉన్నాయి. ఈ 2 డేటా ఫ్రేమ్స్ కూడా మనం జాయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో దట్ మనకి అసలు ఇక్కడ వర్క్ అవుతుందా లేదా చెక్ చేద్దాం ఫస్ట్. సో, ఓకే. స్టార్ట్ ఫ్రమ్ సో ఇన్నర్ జాయిన్ ఈఎంపీ డేటా. ఆ! సో df dot emp id equal to emp data dot emp id అండ్ ఇక్కడికి వచ్చేసరికి చూద్దాం df dot emp id df dot లైక్ జాయిన్స్ గైస్ నేను ఏం చేయడం లేదన్నమాట. జస్ట్ మనం రెగ్యులర్ గా ఏదైతే జాయిన్స్ ఇచ్చేస్తామో అయ్యే కాల్ చేస్తున్నాం. నేను అంతకు మించి ఏం చేయడం లేదు. చూద్దాం. ఓకే, గుడ్. ఏమొస్తున్నాయి గైస్? ఇన్నర్ జాయిన్ అన్నమాట. 2 మనం జాయిన్ చేసాం కదా! సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డీఎఫ్ అనేది ఒక టేబుల్ అనుకోండి. లేకపోతే ఒక డేటా ఫ్రేమ్ అనుకోండి. అలానే ఈఎంపీ డేటా అనేది ఒక డేటా ఫ్రేమ్. ఈ 2 డేటా ఫ్రేమ్స్‌ని జాయిన్ చేస్తున్నాం. ఇక్కడ జాయిన్ కండిషన్ ఏంటి? ఇన్నర్ జాయిన్ అంటే రెండిట్లో ఏదైతే కామన్‌గా వాల్యూస్ ఉంటాయో అంటే ఎంప్లాయీ ఐడీ అనే కాలమ్‌లో ఏదైతే కామన్‌గా వాల్యూస్ ఉంటాయో ఆ వాల్యూస్ అనేది మీకు ఇక్కడ అవుట్‌పుట్‌లో వస్తుంది. ఓకే. సో, మనకి జాయినర్స్ వర్క్ అవుతున్నాయి లేదా? అలానే ఇక్కడి నుంచి కూడా నేను మీకు కావాలంటే ఈఎంపీ డేటా నుంచి ఈఎంపీ ఐడి. ఓకే, చూద్దాం. చూసుకోవచ్చు. సో, ఇది వచ్చేసరికి ఈఎంపీ డేటా, ఇది వచ్చేసరికి డిఎఫ్ డేటా ఫ్రేమ్ అన్నమాట. ఓకే. సో, ఇప్పుడు ఇన్నర్ జాయిన్ కదా, అలా కాకుండా లెఫ్ట్ జాయిన్ వాడదాం. లెఫ్ట్ జాయిన్. సో, మీ అందరికి తెలుసు కదా జాయిన్స్ ఏమేమి ఉంటాయి? ఇన్నర్ జాయిన్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, ఫుల్ జాయిన్, ఇలా క్రాస్ జాయిన్ కావచ్చు, సెల్ఫ్ జాయిన్ కావచ్చు, ఇలా రకరకాల జాయిన్స్ అయితే ఉంటాయన్నమాట. సో, ఇందాక చెప్పినట్టుగా ఆ డాక్యుమెంటేషన్ మీకు చూస్తే చాలా అసలు మీకు ఎస్క్యూఎల్ తెలిస్తేనే సేమ్ అలానే ఉంటదన్నమాట. ఓకే. కొంచెం డిఫరెంట్ అయితే ఉంటదన్నమాట. మోస్ట్‌లీ 80% ఎస్క్యూఎల్ క్వెరీస్ అనేది సేమ్ అలా ఉంటాయి. అందువల్ల ఎస్క్యూఎల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే. సో, మనకి లెఫ్ట్ జాయిన్ అంటే ఏంటి? సో, లెఫ్ట్ సైడ్ ఏదైతే డేటా ఫ్రేమ్ ఉంటదో, ఆ డేటా ఫ్రేమ్‌లో ఉన్న కాలమ్స్ వస్తాయి. ఓకే. అంటే అన్ని రికార్డ్స్ వస్తాయి. అదే రైట్ సైడ్ అనుకోండి. రైట్ సైడ్ ఏదైతే ఉందో ఆ రైట్ సైడ్ వస్తాయి. అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్‌లో ఏముంది? డీఎఫ్. అంటే డీఎఫ్‌లో ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి? 8 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి అన్ని రికార్డ్స్ వచ్చినాయి. అలానే రైట్ సైడ్ ఓన్లీ 3 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఆ 3 రికార్డ్స్‌కి మాత్రమే వాల్యూస్ వచ్చినాయి. రిమైనింగ్ అన్ని కూడా నల్ వాల్యూస్ వచ్చాయి. ఓకే. ఇది మనం ఫస్ట్ కాంచి నేర్చుకున్నాం అన్నమాట. అదే రైట్ జాయిన్ చూస్తే రైట్ జాయిన్. ట్రై టు రన్. సో, ఏదైతే ఉందో ఒకవేళ ఇన్ కేస్ మీకిక్కడ సో, నల్ వాల్యూస్ రావాలంటే ఇక్కడ వేరే వాల్యూ ఉంటే అప్పుడు వస్తుంది. అలానే సో, ఫుల్ ఔటర్ జాయిన్. ఫుల్ ఔటర్ జాయిన్. ట్రై టు రన్. చూసారా? లెఫ్ట్, రైట్ 2 కంబైన్ వస్తుంది. ఓకే. సో, ఇలా మీకు ఇన్నర్ జాయిన్స్ కూడా పాసిబిలిటీ ఉంటది. ఓకేనా? సో, అర్థమైంది కదా! సో, గ్రూపింగ్ కావచ్చు, వేర్ కావచ్చు, అలియాస్ కావచ్చు, అండ్ జాయిన్స్ కావచ్చు. మీరు ఏదైనా డిఫైన్ చేయటానికి అంటే మీరు ఈజీగా ట్రాన్స్‌ఫర్మేషన్స్ అనేది చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఇది చాలా చాలా హెల్ప్ అవుతుందనమాట. మీకు ఒకవేళ పైథాన్ అనేది రాకపోతే జస్ట్ ఆ ఫైల్‌ని రీడ్ చేసి, ఆ వచ్చిన అవుట్‌పుట్‌ని ఒక డేటా ఫ్రేమ్‌లో స్టోర్ చేసి, దాని మీద మీరు మీకు కావాల్సిన విధంగా ఈ యాక్టివిటీస్ అన్ని కూడా చేసుకోవచ్చు. ఎంత ఈజీ చెప్పండి. లైక్ మనకు పైస్పార్క్‌లో కూడా స్పార్క్ ఎస్‌క్యూఎల్ ఉందనమాట. అంటే అంటే చాలా వరకు ఛాలెంజెస్‌ని ఓవర్‌కమ్ చేయడానికి మనకి యూజ్‌ఫుల్ అవుతుందని చెప్పాలనమాట. అలానే మనకి కేస్ స్టేట్‌మెంట్ కూడా పాసిబిలిటీ ఉందో లేదో చెక్ చేద్దాం. కాపోతే ఇక్కడ నేను ఈ స్టేట్‌మెంట్స్ అనేది బ్రేక్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఇప్పుడేం చేస్తానంటే లెట్స్ ట్రై టు ఓకే. సో, ఈ బ్రేక్ చేసిన మనకి 3 కోడ్స్ ఇస్తే సో, సింగిల్ కోడ్ కింద తీసుకుంటుందనమాట. ఇప్పుడు మీరు కావాలంటే రాసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఏ స్టేట్మెంట్ రాస్తాం. Select from DF EMP ID, EMP name, EMP salary, EMP location. Okay, so దాని తర్వాత case when EMP location is equal to Chennai అయితే, okay, Chennai అయితే, then EMP location, Chennai location. When EMP location is equal to Bangalore అయితే, BANGALOR Bangalore అయితే, then Bangalore location, else, so Hyderabad location, temporary location, so and as final, okay, సో దట్స్ ఇట్ గైస్. మనం ఏం చేయలేదు ఇక్కడ, జస్ట్ కేస్ స్టేట్మెంట్ అనేది రాస్తాం అనమాట. సో లైక్ జనరల్గా మనం ఎస్క్యూఎల్ అయితే ఎలా చేస్తామో కేస్ స్టేట్మెంట్ అనేది ఇక్కడ కూడా మీరు రాసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. చూసారా, చెన్నై ఉంటే చెన్నై లొకేషన్, బెంగళూరు అంటే బెంగళూరు లొకేషన్, హైదరాబాద్ ఉంటే టెంప్ లొకేషన్. ఓకే, సో ఎంత ఈజీగా చూడండి. అదే మీరు పైథాన్ యూజ్ చేయాలనుకుంటే మనకు ఒకసారి రావచ్చు, రాకపోవచ్చు. అక్కడ కూడా చేయొచ్చు. లైక్ num5 మాడ్యూల్ యూజ్ చేసుకొని మీరు సెలెక్ట్ మెథడ్ కానీ, లేకపోతే వేర్ ఫంక్షన్ కానీ, సెలెక్ట్ ఫంక్షన్ కానీ ఆ రెండింటిలో రాసుకోవడానికి వీలుంది. నేను వీలు లేదని చెప్పడం లేదు, బట్ మనకు వచ్చిన దాంట్లో చేయడం అనేది ఆ ఇంట్రెస్ట్ అనేది డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఇలా సో రకరకాలుగా రాయడానికి కూడా అవకాశం అయితే ఉంది. అర్థమైంది కదా. అలానే సిటీఈ కూడా వర్క్ అవుతుంది లేదా, కామన్ టేబుల్ ఎక్స్ప్రెషన్ అనేది కూడా వర్క్ అవుతుందా లేదా కూడా చెక్ చేద్దాం. ఓకే, సో temp CTE as ఈ డిఎఫ్ అవసరం లేదు మనకి. సెలెక్ట్ ఫ్రమ్ డిఎఫ్ EMP ID, EMP name, EMP salary, EMP location. సో దాని తర్వాత సెలెక్ట్, ఇప్పుడు సిటీని కాదు. ఓకే, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ temp city. ఓకే, సో temp city, దట్స్ ఇట్. చూద్దాం వస్తుందా రావటం లేదా, వస్తుందా రావటం లేదా. ఓకే, సో నేను ఓన్లీ ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, సాలరీ, లొకేషన్ ఈ 4 కాలమ్స్ మాత్రమే కాల్ చేశాను అనమాట. బట్ మనకి అవుట్పుట్ వస్తుంది. సో చూడండి, ఇలా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. లైక్ సో నేను ఏదైతే చెప్పేది మీకు సిటీ కావచ్చు, ఏది వచ్చినా సరే ఇక్కడ పైథాన్ నోట్బుక్స్ లో రాసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. వెరీ వెరీ ఫ్లెక్సిబిలిటీ. ఓకే, అర్థమైంది కదా. సేమ్ మన క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీరు ఇక్కడ డాక్యుమెంటేషన్ కూడా చూడండి అనమాట. సో ఇన్ ఆపరేటర్స్, లాజికల్ ఎక్స్ప్రెషన్స్ అని, సో చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, సో ఇంకా కన్స్టెంట్స్, ఫంక్షన్స్ కావచ్చు. చూడండి ఎన్ని ఫంక్షన్స్ ఉన్నాయి, లిస్ట్, ల్యాండా, చాలా చాలా ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. ట్రై చేయండి ఖచ్చితంగా, మీకైతే సో ఇష్టపడతారు అనమాట. సో దీంట్లో వర్క్ చేయడానికి. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే నన్ను ఎప్పుడైనా. ఓకే, సో దీని తర్వాత మనం ఇక్కడ చార్ట్స్ అనేది వచ్చింది. ఓకే, సో ఫస్ట్ ఏం చేస్తామంటే ఇది డిలీట్ చేస్తాను. ఇక్కడ సో గ్రూప్ అయితే తీసుకుంటాను, చెప్తాను ఏంటంటే సెలెక్ట్ ఫ్రమ్ డిఎఫ్. ఓకే, సో డిఎఫ్ అని మాత్రమే డేటా ఫ్రేమ్ ఈఎంపి లొకేషన్ సమ్ ఆఫ్ ఈఎంపి సాలరీ కదా, సాలరీ గ్రూప్ బై EMP location. That's it. Okay, let's try one this.
ఓకే. సో మీరు చూస్తున్నారు గదా! సో మనకిక్కడ సో అయితే ఒక 2 యాడ్ చేద్దాం వేరే లొకేషన్స్. చెన్నై కాకుండా పూణే యాడ్ చేస్తాం. ఓకే. సో ఎందుకంటే డిఫరెంట్ కావాలి నాకు. మనకెన్నొచ్చినాయి గైస్? బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్, పూణే. సో మీకిక్కడ సో న్యూ విజువలైజేషన్స్ ఉంది. సో బేసికల్‌గా ఇది మనకి లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ అనమాట. ఐ థింక్ ఒక 1 మంత్, 1 ½ మంత్ బ్యాక్ ఈ అప్డేట్ అనేది రిలీజ్ చేశారు. ఈ అప్డేట్‌కి ముందు ఎలా ఉండేదంటే సో నేను ఆఫ్ చేశాను. అంటే ఇలా ఉండేదన్నమాట. ఓకే. సో మీరు చూడొచ్చు. సో ప్రీవియస్ అప్డేట్ వచ్చేసరికి ఇలా ఉండేదన్నమాట. అంటే మనకి టేబుల్ అనేది అవుట్‌పుట్ వచ్చింది కదా! ఈ అవుట్‌పుట్ మీద మనం ఓన్లీ ఒక చార్ట్ మాత్రమే క్రియేట్ చేయగలం. అంటే మీరిక్కడ చూస్తున్నారు కదా! చార్ట్ అనేది ఓన్లీ ఒక చార్ట్ మాత్రమే క్రియేట్ చేయగలం. సో ఇక్కడ అంటే చాలా రకాల చార్ట్స్ ఉంటాయి. ఓకేనా? సో కస్టమైజ్ చేసుకోవాలంటే మనకి బార్ చార్ట్ చూడండి లైన్ చార్ట్, బార్ చార్ట్, కాలమ్ చార్ట్, ఏరియా చార్ట్ ఇలా మనకి సో రకరకాల చార్ట్స్ ఉన్నాయన్నమాట. సో రకరకాల చాట్స్ ఉన్నాయి. అయితే కొంతమంది రిక్వెస్ట్ చేశారన్నమాట కస్టమర్స్ అనేవాళ్ళు. మాకు మల్టిపుల్ చాట్స్ అనేది క్రియేట్ చేయడానికి కూడా పాసిబిలిటీ కావాలి. సో అది ఎలా అంటే అప్పుడు వాళ్ళేం చేశారంటే ఇక్కడ కొత్తగా న్యూ విజువలైజేషన్స్ అనేది ఎనేబుల్ చేసుకున్నారన్నమాట. అంటే మీకు కావాలంటే ఎనేబుల్, డిజేబుల్ అనేది మీ ఇష్టం. ఓకేనా? ఇట్స్ అప్ టు యువర్ విష్ అనమాట. మీకెలా కావాలంటే అలా. సో ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకి ఇలా న్యూ చాట్ వస్తది. అలానే ఇక్కడ సో దీని మీద క్లిక్ చేస్తే మనకి చాలా చార్ట్స్ వస్తాయన్నమాట. ఓకే. సో రకరకాల చార్ట్స్. ఒక్క నిమిషం. ఓకే. సో మీరు చూడొచ్చు. సో బై డిఫాల్ట్‌గా కొన్ని సజెషన్స్ అనేది మనకి చేస్తుంది. ఓకే. ఇక్కడ చూడొచ్చు. చాలా సజెషన్స్ వచ్చినాయి గదా! సో బై డిఫాల్ట్‌గా ఇది పై చార్ట్ అన్నమాట. ఓకే. సో మీ అందరికి తెలిసిన పై చార్ట్. ఈచ్ లొకేషన్ వైస్ మనకి ఎంత సాలరీ ఉంది, ఏంటి అనేది మనకి సో డీటెయిల్‌గా రిటర్న్ చేస్తుంది. ఓకే. సో మీరు జూమ్ చేసుకోవచ్చు, జూమ్ ఇన్ చేసుకోవచ్చు మీ ఇష్టం. సో ఇలా రకరకాలుగా ఉంటది. ఇయన్నీ గూడా సజెషన్స్ అన్నమాట. ఓకే. సో చూడొచ్చు రకరకాల సజెషన్స్. ఒకవేళ ఇది కావాలంటే సో ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో బెంగుళూరు లొకేషన్, చెన్నై లొకేషన్, హైదరాబాద్ లొకేషన్, పూణే లొకేషన్. అలా కాకుండా ఇది కావాలంటే సో ఇది గూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ సో మీకు కావాలంటే ఇది గూడా. ఇట్స్ అప్ టు యువర్ విష్. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఓకే. సో మీరు ఒక చార్ట్ అనేది తీసుకున్న తర్వాత సో దీన్ని ఎడిట్ చేయాలనుకోండి స్టార్ట్ ఎడిటింగ్. ఓకే. ఇక్కడ సో రకరకాలుగా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. అంటే ఎక్స్ యాక్సిస్ ఏంటి? వై యాక్సిస్ ఏంటి? మీకు ఆహ్, లేబుల్స్ అవసరమా కావాలా? లేకపోతే టైటిల్ కావాలా? ఏంటి అనేది కూడా మీరు చాలా ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఓకే. సో అలా ఇక్కడ చూసుకుంటే చూడండి చార్ట్స్ అనేది చెప్పా కదా! సో రకరకాలుగా ఉంటాయన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ టైటిల్ ఉంది కదా! సో యావరేజ్ టోటల్ సెల్ అలా కాకుండా నాకు టైటిల్ వద్దనుకోండి. టైటిల్ లేదు పైన. ఓకే. ఒకవేళ టైటిల్ కావాలనుకుంటే సో లొకేషన్ వైస్ సాలరీ. లొకేషన్ వైస్ సాలరీ డేట్. దట్స్ ఇట్. వచ్చిందా? అలానే సో సబ్‌టైటిల్ చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్ ఆఫ్ ది చార్ట్ మనకు అవసరం. దట్స్ ఇట్. అలానే ఎక్స్ యాక్సిస్ ఏంటి? వై యాక్సిస్ ఏంటి? అలానే సిరీస్ గ్రూప్ ఏమన్నా ఎంప్లాయీ లొకేషన్ చూడండి ఇలా వస్తుందన్నమాట. ఓకే. మనకిది అవసరం లేదు. సో అలానే అగ్రిగేషన్ వచ్చేసరికి సమ్. ఓకే. సో ఇలా మనకి సో రకరకాలుగా చార్ట్స్ అనేవి ఉంటాయి. ఓకే. అలానే అడ్వాన్స్ ఆప్షన్స్ చూడొచ్చు. ఇది బేసిక్ ఆప్షన్స్, ఇది అడ్వాన్స్ ఆప్షన్స్ అన్నమాట. షో లేబుల్స్ అంటే మీకు లేబుల్స్ అనేది కావాలా? వద్దా? అలానే కలర్ అనేది సో క్లాసిక్ వర్షన్ కావాలా? లేకపోతే ఇన్నోవేటివ్‌గా ఉండాలా? అండ్ టెంపరేచర్‌గా ఉండాలా? రకరకాల ఆప్షన్స్ అన్నమాట. సో చూడొచ్చు. మీకు ఎలా కావాలంటే అలా డిఫైన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. ఒకవేళ ఈ చార్ట్ వద్దనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ బార్ చార్ట్ బార్ చార్ట్ అని తీసుకోవచ్చు. అలానే అడ్వాన్స్ ఆప్షన్స్ ఉంటాయి. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి గైస్. మీరు ఎన్ని చార్ట్స్ అని క్రియేట్ చేసుకోవచ్చు.
ఒకవేళ ఇక్కడ చూడండి బిల్డ్ మై ఓన్ అంటే ఆల్రెడీ మీకు ఇచ్చిన దాన్ని ఎడిట్ చేయకుండా మీరు స్క్రాచ్ నుంచి క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ బిల్డ్ మై ఓన్ ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. సో మీకు ఏం చార్ట్ కావాలి, బార్ చార్ట్, కాలం చార్ట్. ఓకే, సో కాలం చార్ట్ అనుకోండి. సో టైటిల్, సో టెన్ లొకేషన్ వైజ్ ఈఎంపి సేవన్. ఓకే, సో అలానే సబ్ టైటిల్ ఎక్స్ యాక్సిస్లో ఉండాలి ఎంప్లాయ్ లొకేషన్, అలానే వై యాక్సిస్లో స్టోర్ల సేల్. చూసారా, దాట్స్ ఇట్. అలానే సో లెజెండ్స్ కావాలా వద్దు, లెజెండ్స్ అండ్ పొజిషన్స్ ఎక్కడ టాప్లో కావాలా, చూసారా. సో ఇలా మనకేంటంటే సో రకరకాలుగా వస్తుంటాయి అన్నమాట. అలానే సెలెక్ట్ సబ్ గ్రూప్ కావచ్చు, అగ్రిగేషన్ కావచ్చు, స్టాగర్డ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. సో మీకు కావాల్సిన విధంగా మీ రిక్వైర్మెంట్ బట్టి మీరైతే ఇవన్నీ కూడా బేసిక్స్ కావచ్చు. ఇది పెద్ద కష్టం అయితే నేను చెప్పను, వెరీ వెరీ బేసిక్. ఓకే, సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. ఓకేనా, ఏంటి ఎలా ఉంది అలా ఉంది అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరమే లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అర్థమైంది కదా. ఓకే, సో ఇదన్నమాట. సో మీకైతే డెఫినెట్లీ అలానే సో ఈ చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి ఏంటనే ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేయండి, ఖచ్చితంగా ఏదైనా ఇష్యూస్ ఉంటే నా దగ్గరికి తీసుకురండి, నేనైతే హెల్ప్ చేస్తాను. ఓకే, ఎందుకంటే ఇవన్నీ కూడా మనం పవర్ బై, సో మీ అందరూ తెలుసు, నాకు తెలుసు పవర్ బై తెలిసే ఉంటుంది కదా, అవి తెలిస్తే ఇది చాలా ఈజీ. ఓకే, నో ప్రాబ్లం. ఇప్పుడు మనం డేట్ ఫంక్షన్స్ గురించి అండర్స్టాండ్ అన్నమాట. ఎందుకంటే మనకి డేట్ ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కొన్ని ఫంక్షన్స్ గురించి మనం మాట్లాడాలి. ఓకే, సో df emp data is equal to pd dot data frame, ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను. సో emp బర్త్ డేట్, సో కొన్ని డేట్స్ ఇస్తాను. సో 202005 ఓకే, కామన్ కామన్ ఒక 4 డేట్స్ అయితే ఇద్దాం. సో 2021 02/11, 2023 11/09, 2024 07, సో 09. దట్స్ ఇట్. సో నేను ఇక్కడ ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను గైస్. సో ఆ డేటా ఫ్రేమ్లో కాలం మేము వచ్చేసరికి ఈఎంపి బర్త్ డేట్ అండ్ వాల్యూస్ వచ్చేసరికి ఒక లిస్ట్ అనేది డిఫైన్ చేసి ఆ లిస్ట్లో నేనైతే వాల్యూస్ అనేది డిఫైన్ చేశాను అనమాట. ఓకే, డిస్ప్లే చేద్దాం. డిస్ప్లే సో ఈఎంపి డేటా సారీ, ఓకే. సో చిన్న చిన్న మిస్టేక్స్ అనమాట, నేను సింటాక్స్ మర్చిపోయాను. ఓకే, అన్ని అదే నేను చెప్పేది, అన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదండి. ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే మనకి ఇక్కడ ఈఎంపి బర్త్ డేటా డేటా అనే కాలం క్రియేట్ చేసాం కదా, డేట్ అనే డేటా కాలం. సో ఈ డేట్ అనే కాలంలో మనకి 4 టైమ్ స్టాంప్స్ ఉన్నాయి, అంటే 4 డేట్స్ ఉన్నాయి. ఇది ఒక డేటు, ఇది ఒక డేటు, ఇది ఒక డేటు, ఇది ఒకటి. అయితే మనకు వచ్చిన అవుట్పుట్ ఏముంది, సో ఏముందంటే స్ట్రింగ్ ఫార్మాట్లో, అవునా కదా. మీకు ఏబిసి అని ఉంది కదా, సో ఏబిసి అంటే నథింగ్ బట్ స్ట్రింగ్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే దీన్ని డేట్ ఫార్మాట్ కింద కన్వర్ట్ చేస్తాను అనమాట. ఓకే, సో ఈఎంపి డేటా ఎంప్లాయ్ బర్త్ డేట్, ఈఎంపి బర్త్ డేట్ ఈజ్ ఈక్వల్ పీడి. ఓకే, సో పీడి అంటే సో పాండాస్ డేట్ అనమాట, 2_date EMP data, so right display EMP data. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఏదైతే కాలం మనకు ఉందో ఈఎంపి బర్త్ డేట్ అనేది ఇది స్ట్రింగ్ ఫార్మాట్లో ఉందన్నమాట. ఈ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్న డేటాని నేను డేట్ టైప్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. లెట్స్ ట్రై టు రన్ దిస్.
సో ఎలా వచ్చింది గైస్, ఇది వచ్చేసి డేట్ ఫార్మాట్ అండి, అదే ఇది వచ్చేసరికి స్ట్రింగ్ ఫార్మాట్. ఓకే, ఇక్కడ మీకు కావాల్సిన విధంగా సో మీరు ఏదైనా డిఫైన్ చేసుకోవచ్చు, లైక్ ఇయర్ కావచ్చు, మంత్ కావచ్చు, లేకపోతే వీక్ కావచ్చు, రకరకాలుగా ఎక్స్పెరిమెంట్స్ అనేది చేయొచ్చు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఓన్లీ డేటే కావాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం వర్క్ అవుతుందా, నేను కూడా ట్రై చేయాలి. ఓకే, ఐ థింక్ attribute doesn't exist అని చెప్తుంది. సో ట్రై టు రన్ దిస్. ఓకే, ఇప్పుడు ఏదైతే మనకి అవుట్పుట్ వచ్చిందో ఈ అవుట్పుట్ మీద సో మనం ఇయర్, మంత్, డే, వీక్, డే నేమ్, వీక్ నేమ్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలన్నమాట. ఓకే, సో ఇవన్నీ కూడా ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఒక ఆప్షన్ ఉందన్నమాట. సో in pandas dot dt is an accessor used to work with date and time properties అన్నమాట. అంటే ఇదేం చెప్తుందంటే సో మీరు డేట్ అండ్ టైం ఫంక్షన్స్ తోటి వర్క్ చేయాలనుకుంటే ఈ డాట్ డిటి యాక్సెస్ యూజ్ చేసుకొని, లైక్ ఇక్కడ చూడొచ్చు ఎగ్జాంపుల్స్ అనేది ఇయర్ కానీ, మంత్ కానీ, డే, అవర్, మినిట్, సెకండ్, ఓకే, అలానే డేట్, టైం, వీక్ డే నేమ్, మంత్ నేమ్ అన్నీ తీసుకురావచ్చు. ఏదైతే మీరు ఇక్కడ చూస్తున్నారో సో డిటి డాట్ ఇయర్, డిటి డాట్ మంత్ అంటే ఇక్కడ ఇన్ pandas డాట్ డిటి ఈజ్ అన్ యాక్సెసర్ ఈజ్ టు వర్క్ విత్ డేట్ టైమ్ ప్రాపర్టీస్ ఆఫ్ డేట్ టైమ్. ఓకే, సో ఇది మనం యూజ్ చేసుకొని, అంటే మీకు డౌట్ రావచ్చు డాట్ డిటి అంటే ఏంటని. సో దానికోసమే నేను డాక్యుమెంటేషన్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను, ఎందుకంటే ఎందుకు యూజ్ చేసాం అనేది కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, సో దానికోసం. ఓకే, సో ఈఎంపి డేటా, సో ఇయర్ అనే కాలం క్రియేట్ చేస్తున్నాను. సో ఈఎంపి డేటా, ఈఎంపి బర్త్ డేట్ డాట్ డిటి డాట్, ఓకే, సో డిస్ప్లే ఈఎంపి డేటా. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఎంప్లాయీ బర్త్ డేట్ కాలం నుంచి ఇయర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. ఓకే, సో ఈ యాక్సెసరీ యూజ్ చేసుకుని ఇయర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసి ఆ కాలం నేమ్ వచ్చేసరికి ఇయర్ అనమాట. ఓకే, చూద్దాం వర్క్ అవుతుందా లేదు, వస్తుందా కదా. సో 2020, 2021, 2023, 4 అన్నమాట. ఓకే, అలానే ఇంకా ఇయర్, మంత్ మీకు ఏది కావాలంటారు, ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం వర్క్ అవుతుందా లేదు. సో మంత్ మీరు రెఫరెన్స్ ఉంచుకోండి, డే, సో డే, ఇక్కడ కూడా మంత్, డే, డేట్, డేట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే సో టైం లేదనమాట. ఓకే, మనకు ఓన్లీ ఏదైతే వచ్చిందో సో ఇక్కడ సో డేట్ మాత్రమే తీసుకున్నాం కాబట్టి టైం ఇక్కడ స్పెసిఫై చేయలేదన్నమాట. అందువల్ల మనం ఓన్లీ డేట్కి సంబంధించిన మాత్రమే తీసుకుంటున్నాం. అండ్ వీక్ డే, వీక్ డే ఇక్కడ కూడా మారుద్దాం. సో వీక్ డే అండ్ డే నేమ్, డే అండర్స్కోర్ నేమ్, మంత్ అండర్స్కోర్ నేమ్, డే అండర్స్కోర్ నేమ్, డే నేమ్ and month underscore name, month underscore name, month name, and so days in month. Okay, so days in month, days చెప్పే కదా, అన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదు, మనకి కాన్సెప్ట్ అర్థం కావాలి అంతేగాని సో అన్ని డేస్ ఓకే, దట్స్ ఇట్ గైస్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఏదైతే మనకి ఈ కొత్తగా కాలం క్రియేట్ చేస్తామో ఈఎంపి బర్త్ డేట్ అనే కాలం, ఆ కాలం నుంచి మనకు కావాల్సిన విధంగా ఇయర్, మంత్, డే, డేట్, వీక్ డే నేమ్, మంత్ నేమ్, ఓకే, డేస్ ఇన్ మంత్.
సో ఇలా ఎంతగా కావాలనుకుంటే రకరకాల కాలమ్స్ మనం ఏదైతే డే టైం ఉంటుంది కదా అక్కడ రకరకాల యాక్టివిటీస్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందో అన్నీ కూడా చేయొచ్చు అనమాట. లేదు అలా అంటే మనకి డబ్ల్యూడిబి ద్వారా కూడా సో సింపుల్గా డేట్ ఫంక్షన్స్ ఉంటాయి కదా అన్నీ ఇచ్చేసుకోవచ్చు. అంటే సో డిఫరెంట్ పాసిబిలిటీస్ ఉంటాయి అనమాట. మీకు కావాల్సిన విధంగా డిపెండ్ చేసుకోండి. ట్రై చేద్దాం. ఓకే. డేస్ ఇన్ మంత్స్. ఐ థింక్ మంత్ డేస్ చూద్దాం ఒక్క నిమిషం. తప్పించుండొచ్చు. ఓకే. సో మీరు చూస్తున్నారు ఇయర్, ఇది మంత్, ఇది డే, ఇది వచ్చేసరికి ఓన్లీ డేట్ అయినా సరే డేట్ అయినా సరే వస్తుంది ఇది. ఓకే చూద్దాం తర్వాత. వీక్ డే అండ్ డే నేమ్ రావటం లేదు, మంత్ నేమ్ రావటం లేదు. సో డేస్ ఇన్ ఐ థింక్ సో ఈ డే నేమ్ మంత్ నేమ్ రావటం లేదు. సో ఓకే నో ప్రాబ్లం. సో నేను వీటి మీద వర్కౌట్ చేస్తాను. సో నో నీడ్ టు వరీ అబౌట్ ఇట్. సో ఇలా మనకు కావాల్సిన విధంగా అన్ని డిఫైన్ అనేది చేసుకోవచ్చు. ఓకే. సో నేను ఆల్రెడీ సో ఇక్కడ డేట్ ఫంక్షన్స్ ఉన్నాయన్నమాట. చాలా డీటెయిల్గా అన్ని ఫంక్షన్స్ చెప్పాను అనమాట. కాబట్టి అన్ని చెప్పడం చూడండి. డే, ఇయర్, డే నేమ్, అలానే సో డేస్ యాడ్ చేయటం, సబ్స్ట్రాక్ట్ చేయటం, మంత్ యాడ్ చేయటం, సబ్స్ట్రాక్ట్ చేయటం, డేట్ డిఫరెన్స్, డేట్ ఎడిషన్, సో డేట్ ఫార్మాట్. ఓకే. అంటే రకరకాల ఫార్మాట్స్ ఉంటాయి కదా. మంత్ నేమ్, స్ట్రింగ్, డే నేమ్, వీక్ నేమ్ అన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట స్క్రిప్ట్లో. కాకపోతే డ్యూ టు టైం కన్స్టెంట్ కొన్ని మాత్రమే చెప్పాను అనమాట. మీరు ఈ స్క్రిప్ట్ యూజ్ చేసుకొని మీకు కావాల్సిన విధంగా మీకు ఏది కావాలంటే సో డిఫైన్ అనేది చేసుకోండి. అర్థమవుతుంది కదా. సో ఇలా మనం ఏంటంటే రకరకాల ఎక్స్పెరిమెంట్స్ అనేవి చేయాలన్నమాట. అప్పుడే మనకి ఒక ఐడియా అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ట్రై చేయండి ఖచ్చితంగా. సో ఏదైనా క్వశ్చన్స్ ఉంటే అడగండి. సో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేయడం ట్రై చేస్తాను. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో కొంచెం కాన్సెప్ట్లు వేరే వేరే ఉన్నాయి కదా వాటి గురించి నేను మాట్లాడతాను. లైక్ ఈ వచ్చిన అవుట్పుట్ని సో డేటా ఫ్రేమ్ కింద ఎలా కన్వర్ట్ చేయాలి ఏంటని కూడా చూద్దాం అన్నమాట. సో థ్యాంక్ యూ.